హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో గర్భవతులు కొన్ని చేయకూడని పనుల గురించి అయితే చెప్తాను. సో అవి చేయడం వల్ల ఏంటంటే బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది, మీకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అసలు ఎప్పటి నుంచి చేయకూడదు అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మీతో పాటు బేబీ కూడా అంటే ప్రాణం అనేది ఉంటుంది కాబట్టి బేబీ కూడా ఆ భద్రత మీరు ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ నేను చెప్పబోయే మాత్రం కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. ఇవైతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అసలు ఎవ్వరూ కూడా చేయకూడదు. సో అది అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో అంటే ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క డెవలప్మెంట్ అనేది ఎలా ఉంచాలి అనే దాని గురించి వీడియోస్ అనేది షేర్ చేశాను, ఒకసారి అనేది చూడండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే గర్భిణీలో అంటే మొత్తం ఒక 7 రకాల పనులు అనేది అస్సలు అవాయిడ్ చేసేయాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు మొదటి నెల నుంచి కూడా 9వ నెల వరకు కూడా మీరు బరువులు ఎత్తడం కానీ బరువులు లాగడం కానీ అస్సలు చేయకూడదు. ఎందుకంటే బరువులు ఎత్తేటప్పుడు కానీ లాగేటప్పుడు కానీ అంటే మనకి బ్యాక్ పైన ఈ నడుము పైన ఎక్కువగా ఆ ఒత్తిడి అనేది పడుతుంది. సో దానివల్ల ఏంటంటే బేబీకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే అలా ఆ ఒత్తిడి ఎప్పుడైతే పడుతుందో నడుము పైన పెల్విక్ బోన్ దగ్గర పెయిన్ వస్తుంది. అంటే మనకి మన ప్రైవేట్ పార్ట్ ఉంటుంది కదా, సో అక్కడ బాగా ఎక్కువగా పెయిన్ వస్తుంది. అది ఒక ప్రాబ్లం అనేది మెయిన్. అలాగే బరువులు ఎత్తడం లాగడం వల్ల కూడా మనకి ఏదైనా బోన్స్ పట్టేయడం ఇలాంటివంతా జరుగుతుంది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అలా బరువులు ఎత్తేటప్పుడు లాగేటప్పుడు ఏంటంటే కొంతమందికి మాయ కిందకి జారిపోవచ్చు, అంటే లో లేయింగ్ ప్లాసెంటా అయిపోవచ్చు. కాబట్టి మీరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బరువులు ఎత్తేటప్పుడు లాగేటప్పుడు చాలా జాగ్రత్త. అంటే స్టూళ్ళు కానీ బెంచీలు కానీ ఏదో ఒకటి లాగడం ఎత్తడం, వాటర్ క్యాన్స్ ఇలాంటివంతా ఎత్తడం అవాయిడ్ చేసేయండి. సో దానివల్ల ఏంటంటే బేబీకి చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది, అదొక ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా నిల్చోవడం, అది ఒకటి అవాయిడ్ చేయండి. ఎక్కువగా నిల్చోవడం, ఎక్కువగా కూర్చోవడం, ఆ రెండు ప్రమాదకరమే. ఎందుకంటే ఎక్కువగా నిల్చోవడం వల్ల మన బాడీలో ఉండే నీళ్ళంతా కూడా కాళ్ళల్లో చేరిపోతుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చాలామందికి ఏంటంటే లెగ్ ఎడిమా అంటారు కదా, చిలమండలు అంటే కాళ్ళు వాపులు కాళ్ళు పొంగులు వస్తూ ఉంటుంది చాలామంది గర్భిణీలకి. ఎందుకంటే ఈ ఎక్కువసేపు నిల్చున్నా ఎక్కువసేపు కూర్చున్నా సరే ఆ బాడీలో ఉన్న వాటర్ అంతా కాళ్ళల్లో చేరి కాళ్ళు పొంగులు లెగ్ ఎడిమా ఇలాంటివంతా వచ్చి బాగా పెయిన్ వస్తుంది. సో కాబట్టి ఎక్కువసేపు నిల్చోవడం వల్ల కూడా మనకి ఈ రిప్స్ దగ్గర పెయిన్ రావడం ఇలాంటివంతా జరుగుతుంది. అదొకటి. అంటే నెలలు నిండే కొద్ది మీరు ఎక్కువగా నిల్చోకండి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఓకే, ఎందుకంటే పొట్ట అంతగా ఉండదు, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి మీరు ఎక్కువగా నిల్చోవడం ఎక్కువగా కూర్చోవడం అవాయిడ్ చేయండి. సో ఎక్కువగా కూర్చునేటప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా, నడుము అనేది ఎక్కువగా లాగుతుంది, బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. అండ్ బేబీ బరువు అంతా కూడా మనకి ఆ పెల్విక్ అంటే మనకి గర్భాశయ ద్వారం మీదే ఆ ప్రైవేట్ పార్ట్ మీద పడుతుంది. కాబట్టి మనకి ఏంటంటే అంటే ఆ ప్రైవేట్ పార్ట్ దగ్గర ఏదో గుచ్చినట్టు లాగినట్టు ఎక్కువగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కూర్చోవడం అలాగే ఎక్కువగా నిల్చోవడం ఈ రెండింటిని కూడా మీరు అవాయిడ్ చేయాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. అది కూడా నెలలు నిండే కొద్ది పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఏం ప్రాబ్లం ఉండదు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా ఏదైనా సరే మాపింగ్ కానీ అంటే ఎక్కువగా కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వాష్రూమ్ క్లీన్ చేసేవి కానీ అండ్ ఇంట్లో మాపింగ్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. మాపింగ్ అంటే ఇల్లు శుభ్రంగా ఉండేందుకు ఎక్కువగా కెమికల్ ప్రొడక్ట్స్ యూస్ చేసి బాగా మాప్ చేస్తూ ఉంటాం. అండ్ వాష్రూమ్స్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాం. సింక్స్, ఇంట్లో ఉండే సింక్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తుంటాం కదా. సో అవి క్లీన్ చేసేటప్పుడు సమ్ కేర్ అనేది పాటించాలి. ఎలా అంటారా అంటే ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కెమికల్వి. సో అవి హ్యాండ్కి ఇదైనా అండ్ అవి మనం బ్రీత్ అంటే శ్వాస తీసుకున్నా సరే
ఆ బేబీకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మాప్ అంటే ఇల్లు మాప్ చేసేటప్పుడు కానీ, సింక్స్ క్లీన్ చేసేటప్పుడు కానీ, అండ్ వాష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు కానీ ఆ ప్రోడక్ట్స్ యూస్ చేయకుండా నార్మల్గా వాష్ చేసేయండి. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ వల్ల మనకి ఎక్కువగా అవి మనం పీలుస్తుంటాం కాబట్టి అవి మనకి కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, అది చేయకూడదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏదైనా నిచ్చెనలు ఎక్కేటప్పుడు కానీ, మెట్లు ఎక్కేటంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ, సో కొంతమంది మిద్ది పైకి వెళ్ళాలన్న స్టెప్స్ ఎక్కువగా ఎక్కడం, నిచ్చెనలు ఎక్కడం ఇలాంటివంతా చేస్తారు. సో అవి మనకి ఏంటంటే లాస్ట్ ట్రైమిస్టర్ అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఏదైనా సడన్గా స్లిప్ అవ్వడం ఇలాంటివంతా జరుగుతుంది. సో అలా స్లిప్ అయ్యేటప్పుడు బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది, మీకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో నిచ్చెనలు అండ్ స్టెప్స్ అనేది లాస్ట్ ట్రైమిస్టర్ పూర్తిగా అవాయిడ్ చేయండి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైనల్గా ఆ ఇంట్లో మనకి వాష్ చేసుకోవడం, మనకి బట్టలు ఉంటాయి కదా, అవి వాష్ చేసేటప్పుడు మాత్రం ఏదైనా అంటే పైకి కొంచెం ఎత్తుగా ఉండేలా వాష్ చేస్తే బెటరు. సో కిందని మనం పూర్తిగా కూర్చొని వాష్ చేస్తే కొంతమందికి కిందకు ఉండే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అలా ఎక్కువగా చేస్తే మనకి సర్వీక్స్ అనేది తొందరగా ఓపెన్ అయిపోతుంది. సో సర్వీక్స్ అనేది తొందరగా ఓపెన్ అయిపోయిందంటే ఇంకా ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిందని కూర్చొని అంటే క్లాత్స్ని వాష్ చేయడం కొంచెం అవాయిడ్ చేయండి. కొంచెం ఏదైనా చైర్ వేసుకుని ఏదైనా పైన అంటే ఎత్తుగా ఉంటుంది, కొంతమంది మిద్దె పైకి కొంచెం ఎత్తుగా వేసుకుంటారు కదా, అక్కడ అలా వాష్ చేసుకున్నా పర్వాలేదు. లేదా కొంతమంది వాష్రూమ్లో వాషింగ్ కోసమే కొంచెం ఇంత ఎత్తు బల్లలుగా వేసుకొని ఉతుకుతూ ఉంటారు. సో అలా అయినా పర్వాలేదు. బట్ కిందని కూర్చొని ఎక్కువగా వాష్ చేయడం అనేది పూర్తిగా అవాయిడ్ చేసేయండి. సో అదొకటి అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కొంతమందికి ఎక్కువగా బ్యూటీకి ఎక్కువగా లైక్ చేస్తుంటారు. ఎలా అంటే ఫేస్కి కొంచెం సన్ స్క్రీన్ లోషన్స్, కొంచెం సమ్ క్రీమ్స్, ఎక్కువగా ఫేషియల్స్ ఇలాంటివంతా చేపిస్తూ ఉంటారు కదా. సో వాటిని కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొంచెం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వాటి వల్ల కూడా ఎక్కువగా మీ స్కిన్కి అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బాడీ అనేది చాలా సెన్సిటివ్ అయిపోతుంది, చాలా రకాల హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మీరు అలాంటప్పుడు ఇలాంటి క్రీమ్స్ కానీ, సన్ స్క్రీన్ లోషన్స్ కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ యూస్ చేయడం వల్ల అవంతా రసాయనాలతో రెడీ చేసినవి కదా. సో దానివల్ల వాటిని మనం యూస్ చేస్తే మనకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది అండ్ బేబీకి కూడా ప్రాబ్లం ఉంటుంది. సో వాటిని కూడా అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ని అవాయిడ్ చేయాలి. అంటే ఎక్కువగా స్ట్రెస్గా ఉన్నారు, ఒత్తిడిగా ఉన్నారు అనుకోండి, సో బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా పెరగదు. ఎక్కువగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో గర్భిణీలు అస్సలు స్ట్రెస్గా ఉండకూడదు. అంటే గ్రోత్ అనేది పెరగక డీయాక్టివేట్గా ఉంటుంది బేబీ. సో ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అవాయిడ్ చేసేయాలి. అవాయిడ్ చేస్తేనే మంచిది చాలా వరకు బేబీ. ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.